గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్ ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే యమునా హైవే ఎక్స్ప్రెస్ వద్దకు వీరి కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్ ప్రియాంక నడక ప్రారంభించారు. వారిని అనుసరిస్తూ కార్యకర్తలు నేతలు కూడా నడక ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో తోపులాటలో రాహుల్ కింద పడ్డారు. ఈ సంఘటన నిరసిస్తూ ఎంపీ రేవంత్ రెడ్డి మెరుపు ధర్నాకు దిగారు. బీజేపీ ఆఫీసు ముందు ధర్నాకు బయలుదేరిన రేవంత్ రెడ్డిని గాంధీ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవ్వకుండా కుటుంబ సభ్యులకు కడసారి చూపు కూడా శవాన్ని చూపించకుండా ప్రత్యక్షంగా పోలీసులే తీసుకెళ్లి అర్ధరాత్రి పూట దహనం చేయడము, శవాన్ని కాలబెట్టడము ఇది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యకు రేపుకు పాల్పడి కొంతమంది దుర్మార్గులు ఒడిగడితే సాంప్రదాయాలను చట్టాలను ఉల్లంఘించి ఆ కుటుంబానికి కడసారి చూపు కూడా దక్కకుండా మోడీ యోగి ఇద్దరు కలిసి ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసిండ్రు. ఈ అన్యాయానికి గురైన కుటుంబానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడకపోను కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఒక భరోసా నింపాల్సిన పని కూడా చేపట్టకపోవడం వల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆ కుటుంబానికి ఆ దళితులకు మేము అండగా నిలబడ్డాం. మీ బిడ్డ మీద జరిగిన అత్యాచారానికి బదిలీగా చట్టపరంగా ఉరికంబం ఎక్కింపిస్తాం, నిందితులమని ఒక భరోసా నింపడానికి ప్రయత్నం చేస్తే గురుగాం సరిహద్దుల్లోనే ఈరోజు రాహుల్ గాంధీ మీద పోలీసులు పాశవికంగా దాడి చేసిండ్రు. ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేసిండ్రు. దీనికి కారణం మోడీ యోగి ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ దళిత కుటుంబానికి అండగా నిలబడాల్సిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ నియంత్రించే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసిన పోలీసులను తక్షణమే బర్తరఫ్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అదేవిధంగా ఏ దళిత ఆడబిడ్డ మనీషా వాల్మీకి మీద ఇంత దారుణానికి ఒడిగట్టిండ్రో, రేప్ అండ్ మర్డర్ చేసిండ్రో వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి 30 రోజులలో ఉరికంబం ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫోరెన్సిక్ నివేదికను తారుమారు చేసి భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతుంది. ఇవాళ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే కానీ వెకిలిగా వెటకారంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్న బీజేపీ వాళ్ళని, హిందూ సాంప్రదాయాలను మీరు గౌరవిస్తామంటారు కదా, హిందూ